హైదరాబాద్లో వర్షం కుండపోతగా కురుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో రాత్రి వరకు భారీ వర్షం కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పిడుగులు పడే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. భాగ్యనగర వాసులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు భారీగా కురుస్తున్న వర్షానికి సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి కంటోన్మెంట్, ఉప్పల్, ఎల్బీ నగర్, సుచిత్ర, బాలానగర్, జూబ్లీ హిల్స్ తదితర ప్రాంతాల్లోని రహదారులు జలమయమయ్యాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఐటీ కారిడార్లో వర్ష బీభత్సం సృష్టించింది. రోడ్లపై వాహనాలు నిలవడంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎక్కడికక్కడ వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు, రేపు, ఎల్లుండి అయితే మోస్తారు నుంచి దాదాపుగా 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఏరియాలో దాదాపుగా గంటన్నర పాటు నుంచి వర్షం దంచి కొడుతూ ఉంది. ఇంకొక గంటన్నర పాటుగా ఈ యొక్క వర్షం పడే అవకాశం ఉందని చెప్పేసి అటు హైడ్రా అధికారులు కావచ్చు, జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా లోతట్టు కాలనీలు కావచ్చు, లోతట్టు ప్రదేశాలు కావచ్చు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్లు కానీ, పురాతన ఇళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ ఇళ్ల దగ్గర కానీ పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఉరుములు, మెరుపులు, అలాగే 30 నుంచి 50 కిలోమీటర్ల మేర విండ్ స్పీడ్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా హైడ్రా అధికారులు కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు కావచ్చు గ్రౌండ్ లెవెల్లో క్లియర్గా ఉన్నాయి. దాదాపుగా మధ్యాహ్నం కొన్ని చోట్ల 2-3 సెంటీమీటర్ల వర్షం కురిసినప్పటికీ దాదాపుగా సాయంత్రం 5 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా క్యూములోనింబస్ మేఘాలతో దాదాపుగా సిటీ అంతటా కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపుగా 7 నుంచి 8 సెంటీమీటర్లు కొన్ని చోట్ల కురిసినట్టుగా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మణికొండ, జూబ్లీ హిల్స్, అలాగే రాయదుర్గం లాంటి ప్రదేశాలు, షేక్పేట లాంటి ప్రదేశాల్లో భారీ వర్షం 4.5 సెంటీమీటర్లు పడింది. అలాగే యాగత్పురాకు సంబంధించి కావచ్చు, చార్మినార్ ప్రాంతాల్లో కూడా దాదాపుగా 5 సెంటీమీటర్ల వర్షం పడింది. అలాగే సికింద్రాబాద్ జోన్కు సంబంధించి కూడా దాదాపుగా 6 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైందని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సాయంత్రం పూట వర్షం హెవీగా రావడంతో సిటీ అంతా కూడా ఎక్కడెక్కడ వాహనదారులు ఇక్కట్లు పడుతూ ఉన్నారు. భారీ వర్షం ఇంకా దాదాపుగా 2 గంటల పాటు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఐటీ ఆఫీసులు, సంస్థలన్నీ కూడా ప్రణాళికతో ముందుకెళ్లాలని చెప్పేసి పోలీసు అధికారులు కూడా సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోడ్డు మీదకి వస్తే భయంగా ఉంది. దాదాపుగా ఒక్కొక్క ట్రాఫిక్ జామ్, ఒక్కొక్క సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ జామ్ దాటాలంటే దాదాపుగా గంట నుంచి గంటన్నర పైగా పడుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా రాయదుర్గం నుంచి నానక్రమ్ కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయింది.